నీవు నా కట్లను విప్పి ఉన్నావు. 116 కీర్తనలో 16 వచనంలో కీర్తనకారుడు ఇటు విధంగా చెప్తున్నాడు. ఈ కీర్తన మరణము నుండి దేవుడు తప్పించినప్పుడు రచించిన కీర్తన అయినది. 3వ వచనంలో ఆయన వెళ్ళిన స్థితి చెప్తాడు. మరణ భయము నన్ను చుట్టుకునేప్పుడు, పాతాళ వేదన నన్ను పట్టుకునేటప్పుడు, శ్రమయు దుఃఖమును కలిగినప్పుడు నేను దేవునికి మొరపెడుతున్నాను అంటున్నాడు. దేవుడు తన్ని ఆ బంధకము నుండి విడిపించాడు. మనకు సాదృశ్యమైన ఇజ్రాయిల్ గురించి కూడా ఈ విధంగా చెప్తాడు. 107వ కీర్తనలో చూసినట్టయితే 14వ వచనంలో వారి కట్లను తెంపివేసి చీకటి నుండి మరణాంధకారపులో నుండి వారిని రప్పించాను. దేవుడు నామమునకు మహిమ కలుగును. దేవుడు మనల్ని కూడా పాపము, శాపము, దరిద్రత, మరణం అనే సంఖ్యలలోంచి దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. మనం విడిపింపబడినా సరే ఆ బంధింపబడినట్టు జీవిస్తూ ఉంటాం. చాలాసార్లు మన అజ్ఞానమే మన శత్రువు యొక్క బలమై ఉన్నది. మనము విమోచన గీతములతో, సంతోష సునాధానములతో దేవుని సన్నతించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మన జీవితంలో చేసిన కార్యము గమనించకపోవడం, మన జీవితంలో ఆయన ఇచ్చిన విమోచనను మనం గుర్తించకపోవడం. దేవుడు వీటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. ఆయన విమోచన అంత శక్తివంతమైనది. ఆయన యొక్క బలి అర్పణ అంత గొప్పదైనది. మనము బంధింపబడిన వారం కాదు, స్వతంత్రమై ఉన్నాం ప్రియులారా. ఈరోజు మనం ఏది చేసినా స్వతంత్రతతో చేసేవారుగా ఉన్నాం, ఇష్టముతో చేసేవారుగా ఉన్నాం. దేవుడు మనలందరినీ కూడా విమోచించి ఉన్నాడు, మన కట్లను తెంపి ఉన్నాడు. మనము బానిసలం కాదు, స్వతంత్రులము. మనం బానిసలము కాదు, దేవుని యొక్క ప్రియ బిడ్డలమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.